మంత్రి నివాసంలో డబ్బుల మూట వ్యవహారంపై మరొక కొత్త ట్విస్ట్. డబ్బుల మూట తమదే అని చెబుతున్న మహిళ చెబుతున్న మాటకి ఆమె కూతురు చెబుతున్న మాటకి పొంతన కుదరడం లేదు. తాను డబ్బులు ఎవరికి ఇవ్వలేదని చెబుతున్న ఆమె మనవరాలి పెళ్లి కోసం డబ్బులు తీసుకొచ్చానని చెబుతోంది. అయితే పట్టుబడ్డ కూతురు మటుకు ఇల్లు కట్టేందుకు డబ్బులు తెచ్చామంటోంది. తల్లి కూతుళ్ల మాటలకి పొంతన కుదరకపోవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుల సంచిపై మంత్రి పీతల సుజాత సమాధానాలు సైతం పలు అనుమానాలకు తావిస్తుంది. మతిమరుపు మహిళ మర్చిపోయిందని ముందుగా చెప్పిన సుజాత తర్వాత శుభలేఖ ఇచ్చేందుకు వచ్చిన మహిళ మర్చిపోయిందని సమాధానం ఇచ్చారు. వెంటనే ఎవరో కావాలని చేసిన కుట్రగా భావిస్తున్నట్టు కూడా చెప్పారు. సుజాత డబ్బుల సంచితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. డబ్బుల సంచిపై సుజాత తడబడడం, పొంతన లేని సమాధానాలు ఇస్తుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి చెబుతున్న మహిళ ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు. ఏకంగా మంత్రి గారి ఇంటి ఆవరణలోనే డబ్బుల కట్టల సంచి దొరకడంతో అసలు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యవహారంలో తల బొప్పిగట్టున్న ముఖ్యమంత్రికి మంత్రి పీతల ఇంటి ముందు డబ్బుల సంచి వ్యవహారం మరో తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. నేను మా స్వగ్రామంలో ఒక ఆమె వచ్చి మరి ఆవిడేమో మతమార్పు అంటున్నారు. ఆవిడ వచ్చి ఏదో జాబ్ ఇప్పించమని ఏదంటే అట్లాంటి కుదరు కష్టపడి చదువుకోవాలమ్మా అనేది చెప్పేసి మా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతే కాయగూరలు సంచి, మనం బియ్యపు సంచి అంటాం కదా, అట్లాంటి చిన్న సంచి, అందులో ఫ్రూట్స్ అయ్యో తెస్తారేమో, జనరల్గా తెచ్చి బయట తెస్తారు కదా, అదనేసి అనుకున్నారండి. మా వాళ్ళు బయటకు వచ్చి చూస్తే ఆమెమో కంగారు వెళ్ళిపోయిందట. నేను చూస్తే నిన్న నవనిర్మాణ దేశంలో చూసి గౌరవ సీఎం గారి యొక్క పర్యటనలో గన్నవరం కూడా వెళ్ళి పాల్గొన్నాను. నేను రాత్రి వచ్చేసరికి లేట్ అయింది. అక్కడి నుంచి నేను చూసుకుని వస్తారు. ఈలోపు మా వాళ్ళు టెన్షన్ పడటం, కంప్లైంట్ ఇచ్చి ఇట్లా చేసి నేను వచ్చిన తర్వాత ఇమీడియట్ ఎస్పీ గారితో చెప్పాను, ఇది ఎవరో కావాలి చేశారు. అలా డిఎస్సి రిజల్ట్స్ ఏమో నిన్న వస్తే అసలు ఇదేంటి, అసలు నన్ను బదనాం చేయటానికి ఎవరో ఇది కావాల్సిన ఏర్పాటు చేసినట్టుగా నాకు అనిపించింది. అందుకే ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎవరు నాకు రిపోర్ట్ కావాలనేసి చెప్పడం జరిగింది. అదే అందుకోసమే కదా ఇమీడియట్గా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. నేను అంటే ఆవిడ జాబ్ కోసం అడిగినట్టు చెప్తున్నారు. ఫస్ట్ జాబ్ గురించి అడిగినట్టుగా కూడా అసలు ఏంటి, అసలు ఆ ఉద్దేశం ఎవరు పంపించారు ఏంటో తేలుతుంది కదా ఎంక్వైరీ రిపోర్ట్లో. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు అన్న డీటెయిల్స్ అది తెలియదు మనకి. ఆల్ టికెట్లో ఉందని చెప్తున్నారు, తాడేపల్లిగూడెం అనేసి ఎక్కడి నుంచి వచ్చారని. అందుకోసం ఎస్పీ గారు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు అంటే మామూలుగా మతిమరుపు ఉన్నటువంటి ఆవిడ ఇక్కడ వరకు రాలేదు అంటే 10 లక్షలు తీసుకుని కూడా రాలేరు కదా. అంటే ఆవిడకి మతిమరుపు ఉన్న ఆవిడ చేతికి 10 లక్షలు కూడా ఇవ్వలేరు కదా. ఇలా ఎంక్వైరీలో రిపోర్ట్ వస్తుంది కదా. ఇదైతే ఊరుకునే సమస్య లేదండి. ఇదైతే కావాల్సిన నన్ను బదలాం చేయడానికి ఎవరో ఇట్లా చేశారని నేను అనుకుంటున్నాను. దీని మీద అయితే గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. మంత్రి ఇలా చెబుతుండగా పట్టుబడ్డ మహిళ వాదన వేరేలా ఉంది. డబ్బుల సంచి తమదే అని చెబుతున్న మహిళ ఆమె కుమార్తె చెబుతున్న మాటలకి పొంతన కుదరడం లేదు. తాను డబ్బులు ఎవరికి ఇవ్వలేదని తెలిపిన ఆమె మనవరాలి పెళ్లి కోసం డబ్బులు తీసుకొచ్చానని చెబుతోంది. అయితే పట్టుబడ్డ కూతురు మటుకు ఇల్లు కట్టేందుకు ఆ డబ్బులు తెచ్చామంటోంది. తల్లి కూతుళ్ళ మాటలకి పొంతన లేకపోవడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నా డబ్బులండి అయ్యి ఆ మనీ పెళ్ళికని తీసుకున్నాను. నేను బ్యాంకులో తీసుకున్నాను, స్టేట్ బ్యాంక్లో తీసుకున్నాను. తీసుకుంటే ఇక్కడే పాలకులు స్టేట్ బ్యాంక్లో తీసుకున్నాను 2 గంటలకి. అంటే పెళ్లి సంబంధం అదే బాబ్జీ గారు కొద్దిగా తెలుసు అండి నాకు. దాని మీదట ఆ బాబ్జీ గారికి చెప్తామనే ఉద్దేశంతో వచ్చారండి. అది ప్రొసెసర్ అండి. ఆయన తెలియదండి, ఎందుకంటే నేనే ఇప్పుడు అదే చెప్పగానే వచ్చాను అంతే. నేనండి చెప్పేదండి అక్కడ అక్కడ ఇప్పుడు బాబ్జీ గారు లేరండి. లేకపోయేటప్పుడు నేను కూర్చున్నాను, చెప్పింది అసలు కూర్చుంటేటప్పటికప్పుడు పేపర్ చదువుకున్నాను. అదే నా బ్యాగ్ అక్కడ పెట్టండి, నా బ్యాగ్ అక్కడ పెట్టి నేను చదువుకున్నాను. పేపర్ చదువుకున్నప్పుడు అంతటికి బాధ్య గారు వచ్చారు, నమస్తున్నాను, ఇలా పెళ్ళిండి అన్నాను. అంతే. ఆయన మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. మా మదరు మామూలుగా పాలకొల్లు వెళ్తున్నారని వెళ్ళిన తర్వాత వచ్చేసారు. సాయంత్రం 6 గంటలకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత రాత్రి టీవీ ఛానల్లో 12 గంటలకి న్యూస్ వస్తుంటే అమ్మ నా బ్యాగ్ మర్చిపోయానమ్మా అని చెప్పారు.
చెప్తే అమ్మ ఇదేంటమ్మా మరి బ్యాగ్ ఎంతలా మర్చిపోయి ఎందుకమ్మా నువ్వు ప్రతిదీ మర్చిపోతావు ఎందుకు అని నేను తిట్టానండి. తిడితే అప్పుడు మా అమ్మగారు మళ్ళీ పొద్దున్నే తెల్లారి అట్లే 5 గంటలకు లేచి వెళ్ళారు. అంటే మరి మీ అందులో హాల్ టికెట్ ఉంది కదా, ఎందుకు అందులో హాల్ టికెట్ ఉందండి. ఆవిడ మర్చిపోయాను. బ్యాగ్తో పాటు హాల్ టికెట్ పట్టుకెళ్ళారండి. బ్యాగ్తో పాటు హాల్ టికెట్ పట్టుకెళ్ళి పూజ చేస్తానని తీసుకుని పట్టుకెళ్ళారండి. అందులోనే ఉంచేసారు, మర్చిపోయినట్టున్నారు. ఆవిడకి కొంచెం మర్చిపోయి ఎక్కువండి. మరి మామూలుగా కలుద్దామని వెళ్ళారండి. మామూలుగాని చుట్ట అంటే బంధువులు కాదండి, తెలిసని వెళ్ళారు. తెలిసని మాట్లాడదామని వెళ్ళారు. మామూలుగాని వెళ్ళి కలిసి వచ్చేసారు. మర్చిపోయారు. ఆవిడ కలిసిన సందర్భంలో మర్చిపోయి వచ్చేసారు బ్యాగ్. మంత్రి గారు మాట్లాడలేదని చెప్పారు నాతోటి. మంత్రి గారు మాట్లాడలేదు, ఎవరో నాతో మాట్లాడలేదమ్మా, నేను మర్చిపోయి వచ్చేసానమ్మా అని చెప్పారండి నాతో. ఉద్యోగాని కోసం కాదండి, అది ఉద్యోగం కోసం ఇవ్వలేదమ్మా. ఆవిడే కష్టపడి దాచుకున్నారు పెన్షన్ డబ్బులు. నాకు ఉద్యోగానికి కోసం ఎందుకు పెడతారు? ఆవిడ కష్టపడి 10 లక్షలు ఆవిడకి అవసరమై తీసుకున్నారండి. ఆవిడకి అవసరమై తీసుకున్నారు. ఏమైనా స్థలం కొనుక్కుందామనో ఏమో మెంచుకునో తీసుకుని ఉంటారు. దానికనే ఎందుకు అనుకోవాలండి? స్థలం కొనుక్కుంటాగానే తీసుకుని ఉండొచ్చు కదా. హాల్ టికెట్ ఉంది కదా, అందుకనే. హాల్ టికెట్ ఉంటే అనుమానించేయాలండి. బండితోటి హాల్ టికెట్తో వెళ్తే దానికేనండి. డిఎస్సికి వచ్చేద్దండి మనీ ఇచ్చేది జాబు. చెప్పండి, మీకు తెలియదు కదా, మీకు తెలుసు కదా, మెరిట్ మీద వస్తుంది కానీ ఇలా వచ్చేస్తుంది జాబు. మంత్రి నివాసంలో దొరికిన తమ 10 లక్షల డబ్బుకు సంబంధించి తల్లి కూతురు చెప్తున్న సమాధానాల మధ్య పొంతన లేని విషయాన్ని చూస్తూ ఉండగా, మరోవైపు అటు మంత్రి ఈ డబ్బులకు సంబంధించి ఎటువంటి వాదన అనిపిస్తున్నారో ఒకసారి ఆవిడ మాటలు విందాం. నేను మా స్వగ్రామంలో ఒక ఆమె వచ్చి మరి ఆవిడేమో మతబారిపు అంటున్నారు. ఆవిడ వచ్చి ఏదో జాబ్ ఇప్పించమని ఏదంటే అట్లాంటి కుదరు కష్టపడి చదువుకోవాలమ్మా అనేది చెప్పేసి మా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతే ఒక కాయగూరలు సంచి, మనం బియ్యపు సంచి అంటాం కదా, అట్లాంటి చిన్న సంచి, అందులో ఫ్రూట్స్ అయ్యో తెస్తారేమో, జనరల్గా తెస్తారు కదా, అదనేసి అనుకున్నారండి మా వాళ్ళు. బయటకు వచ్చి చూస్తే ఆమెమో కంగారు వెళ్ళిపోయిందట. నేను చూస్తే నిన్న నవనిర్మాణ దీక్షలో చూసి గౌరవ సీఎం గారి యొక్క పర్యటనలో గన్నవరం కూడా వెళ్ళి పాల్గొన్నాను. నేను రాత్రి వచ్చేసరికి లేట్ అయింది. అక్కడి నుంచి నేను చూసుకుని వస్తారు. ఈలోపు మా వాళ్ళు టెన్షన్ పడటం, కంప్లైంట్ ఇచ్చి ఇట్లా చేసి నేను వచ్చిన తర్వాత ఇమీడియట్ ఎస్పీ గారితో చెప్పాను, ఇది ఎవరో కావాలి చేశారు. వాళ్ళు డిఎస్సి రిజల్ట్స్ ఏమో నిన్న వస్తే అసలు ఇదేంటి అసలు నన్ను బదనాం చేయటానికి ఎవరో ఇది కావాల్సిన ఏర్పాటు చేసినట్టుగా నాకు అనిపించింది. అందుకే ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎవరు నాకు రిపోర్ట్ కావాలనేసి చెప్పడం జరిగింది. నేను అదే అందుకోసమే కదా ఇమీడియట్గా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. నేను అంటే ఆవిడ జాబ్ కోసం అడిగినట్టు ఫస్ట్ చెప్తున్నారు. ఫస్ట్ జాబ్ గురించి అడిగినట్టుగా కూడా అసలు మంత్రి నివాసంలో వదిలిపెట్టిన 10 లక్షల రూపాయలకు సంబంధించి తల్లి కూతుళ్ళు వినిపిస్తున్న వాదనలు ఒకసారి ఉందాం. నా డబ్బులండి అయ్యి మనీ పిల్లకని తీసుకున్నాను. నేను బ్యాంకులో తీసుకున్నాను, స్టేట్ బ్యాంక్లో తీసుకున్నాను. తీసుకుంటే ఇక్కడే పాలకులు స్టేట్ బ్యాంక్లో తీసుకున్నాను 2 గంటలకి. అంటే పెళ్లి సంబంధం అదే బాబ్జీ గారికి కొద్దిగా తెలుసు అండి నాకు. దాని మీదట బాబ్జీ గారికి చెప్తామనే ఉద్దేశంతో వచ్చారండి. అది ప్రొసెసర్ అండి. ఆయన తెలియదండి, ఎందుకంటే నేనే ఇప్పుడు అదే చెప్పగానే వచ్చాను అంతే. నేనండి చెప్పేదండి అక్కడ ఇప్పుడు బాబ్జీ గారు లేరండి. లేకపోయేటప్పుడు నేను కూర్చున్నాను, చెప్పింది అసలు కూర్చుంటేటప్పుడు పేపర్ చదువుకున్నాను. అదే నా బ్యాగ్ అక్కడ పెట్టండి, నా బ్యాగ్ అక్కడ పెట్టి నేను చదువుకున్నాను. పేపర్ చదువుకున్నప్పుడు అంతటికి బాధ్య గారు వచ్చారు, నమస్తున్నాను, ఇలా పెళ్ళిండి అన్నాను. అంతే. ఆయన మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. మా మదర్ మామూలుగా పాలకొల్లు వెళ్తున్నారని వెళ్ళిన తర్వాత వచ్చేసారు. సాయంత్రం 6 గంటలకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత రాత్రి టీవీ ఛానల్లో 12 గంటలకి న్యూస్ వస్తుంటే అమ్మ నా బ్యాగ్ మర్చిపోయానమ్మా అని చెప్పారు. చెప్తే అమ్మ ఇదేంటమ్మా మరి బ్యాగ్ ఎంతలా మర్చిపోయి ఎందుకమ్మా నువ్వు ప్రతిదీ మర్చిపోతావు ఎందుకు అని నేను తిట్టానండి. తిడితే అప్పుడు మా అమ్మగారు మళ్ళీ పొద్దున్నే తెల్లారి అట్లే 5 గంటలకు లేచి వెళ్ళారు.
అంటే మరి మీ అందులో హాల్ టికెట్ ఉంది కదా, ఎందుకు ఉందండి అందులో హాల్ టికెట్ ఉందండి. ఆవిడ మర్చిపోయాను. బ్యాగ్తో పాటు హాల్ టికెట్ పట్టుకెళ్ళారండి. బ్యాగ్తో పాటు హాల్ టికెట్ పట్టుకెళ్ళి పూజ చేస్తానని తీసుకుని పట్టుకెళ్ళారండి. అందులోనే ఉంచేసారు, మర్చిపోయినట్టున్నారు. ఆవిడకి కొంచెం మర్చిపోయి ఎక్కువండి. మరి మామూలు కలుద్దామని వెళ్ళారండి. మామూలుగాని చూడ అంటే బంధువులు కాదండి, తెలిసని వెళ్ళారు. తెలిసని మాట్లాడదామని వెళ్ళారు. మామూలుగాని వెళ్ళి కలిసి వచ్చేసారు. మర్చిపోయారు. ఆవిడ కలిసిన సందర్భంలో మర్చిపోయి వచ్చేసారు బ్యాగ్. మంత్రి గారు మాట్లాడలేదని చెప్పారు నాతోటి. మంత్రి గారు మాట్లాడలేదు, ఎవరో నాతో మాట్లాడలేదమ్మా, నేను మర్చిపోయి వచ్చేసానమ్మా అని చెప్పారండి నాతో. ఉద్యోగాని కోసం కాదండి, అది ఉద్యోగం కోసం ఇవ్వలేదు. ఆవిడ కష్టపడి దాచుకున్నారు పెన్షన్ డబ్బులు. నాకు ఉద్యోగానికి కోసం ఎందుకు పెడతారు? ఆవిడ కష్టపడేసింది. 10 లక్షలు ఆవిడకి అవసరమై తీసుకున్నారండి. ఆవిడకి అవసరమై తీసుకున్నారు. ఏమైనా స్థలం కొనుక్కుందామనో ఏమో మెంచుకొనో తీసుకుని ఉంటారు. దానికనే ఎందుకు అనుకోవాలండి? స్థలం కొనుక్కుంటాగానే తీసుకుని ఉండొచ్చు కదా. హాల్ టికెట్ ఉంది కదా, అందుకనే. హాల్ టికెట్ ఉంటే అనుమానం చేయాలండి. బండితోటి హాల్ టికెట్తో వెళ్తే దానికేనండి. డిఆర్సీకి వచ్చేద్దండి, మనీ ఇచ్చేద్దని జాబు. చెప్పండి, మీకు తెలియదు కదా, మీకు తెలుసు కదా, మెరిట్ మీద వస్తుంది కానీ ఇలా వచ్చేస్తుంది జాబు.